రోజు నేను కేక్ తింటున్నాను ఫ్రెండ్స్. కేక్ ఫ్రెండ్స్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వన్ మోర్ వీడియోతో వచ్చేసాను. నా చిన్న వంటతో అయితే వచ్చేసాను. సో అదేంటో తమిళలో చూసే ఉంటారు కదా. ఎస్, చికెన్ కర్రీ సింపుల్ వేలో ఎలా చేసుకోవాలనేది మనం చూసేద్దాం. సో ఆ వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి నా పాత వీడియోస్ చెక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలోనే ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. నాకైతే అంతగా వంట అయితే రాదు. నాకు వచ్చే చిన్న వంటనైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అందులో తప్పులున్నా ఏమున్నా సరే మీరు సజెస్ట్ చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో లేట్ చేయకుండా, లాగ్ ఎక్కువైపోతుంది కదా, వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఫైనలీ వచ్చేసాం. నేను చికెన్ అండ్ బంగాళదుంప కర్రీ వండుతున్నాను అనమాట. ముందైతే మనం ఉల్లిపాయలు చకచక అనుకుంటూ నరికేసి సారీ సన్నంగా కట్ చేసుకొని చికెన్ అయితే కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. నేనైతే 1/2 kg చికెన్ వండుతున్నాను. 1/2 kg చికెన్ కి తగ్గట్టు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను, ఒక 3 నుంచి 4 చొప్పున. ఎందుకంటే ఎక్కువ ఆనియన్స్ వేయడం వల్ల కర్రీ స్వీట్ అనేది వచ్చేస్తుంది. ఈ ఆనియన్స్ కట్ చేసే గ్యాప్ లో పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని రెడీగా ఉంచేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నవి వేసేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. సో దాంట్లోనే నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను, సన్నంగా కట్ చేసుకొని. నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా అయితే లేదు. సో వాటిని నేను గ్రైండర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఒక ఉల్లిపాయని అయితే 3-4 ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా గ్రైండర్ చేసేసుకోండి. లెట్స్ డూ మిక్సీ. మిక్సీ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇందులో వేసేసుకుంటున్నాను. నాకు వచ్చే చిన్న వంటని కంపు చేయకుండా నాకు హెల్ప్ చేసి నాకు నేర్పించడానికి మా అక్క అయితే నాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని గోల్డెన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు వేపేసుకుందాం. చికెన్ అయితే రెడీగా ఉంది. ఎప్పుడైతే చికెన్ వేసేద్దామని రెడీగా ఉన్నాను నేనైతే. సో ఈ గ్యాప్ లో బంగాళదుంపలు అయితే కట్ చేసుకోలేదు. సో అవి కూడా కట్ చేసేసుకుందాం. ఏదైనా వంట చేయడం అంటే చాలా కష్టమే. మన మమ్మీలు ఎలా చేస్తారో ఏంటో. సో అలాగే మా అక్క కూడా చాలా బాగా వంట చేస్తుంది. సో అందుకే నేను తన దగ్గరకు వచ్చాను. ఫైనల్ గా రుచికి సరిపడే ఉప్పు, కారం, ఒక చిన్న స్పూన్ పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం వీటిని కూడా. బాబోయ్, ఎంతైనా నాకు ఒకటి మాత్రం అనిపిస్తుందండోయ్, వంటల వీడియోలు చేయడం కన్నా నేను ఆ బట్టల వీడియోలు చేసుకోవడం చాలా సింపుల్ అనిపిస్తుంది ఇప్పుడైతే. నిజమేనా? నిజమే అయితే కామెంట్ చేయండి. ఫైనల్ గా చాప్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాను, బాగా కలిపేసుకొని. ఇంకా ఫైనల్ గా కడిగి పెట్టుకున్న చికెన్ ని కూడా దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని. ఇక్కడ ఒక జోకే జరిగింది. మా అక్క అంటుంది, ఏంటి ముక్కలు లెక్క పెడుతున్నావా, అంత నవ్వుకుంటూ స్లోగా వేస్తున్నావు అంటుంది. ఫైనల్ గా ఉప్పు కారంకి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని కొంచెం దగ్గరికి మగ్గనివ్వాలన్నమాట. సో ఫైనల్ గా మూత అయితే వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. పక్కనంటే మళ్ళీ ఎక్కడ అనుకుంటారు, పొయ్యి మీదనండి బాబు. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలని చెప్పాను కదా. నాకు నేనే ఎంత చిత్రీ పని చేస్తానంటే 1కి 10 సార్లు పొయ్యి దగ్గరికి వచ్చి మూత ఓపెన్ చేసుకొని ఎలా అవుతుంది, బానే అవుతుందా, దగ్గరికి అవుతుందా, అవన్నీ చెక్ చేసుకుంటున్నాను ఈ గ్యాప్ లో. ఫైనల్ గా కొద్ది దగ్గరికి అయ్యాక గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను, ఒక స్పూను. ఇంకా సేపు అలా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ బాగానే వచ్చిందా లేదా, ఉప్పు సరిపోయిందా అని ముక్క అయితే పక్కన పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఈ గ్యాప్ లో 2 ముక్కలు అయితే తినేసాను. నాకైతే ఉప్పు సరిపోలేదు. సో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. బిగినింగ్ లోనే ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, అప్పుడు ఎండింగ్ లో సరిపోకపోయినా వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఫైనల్ గా చికెన్ కర్రీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నా చిన్న వంట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ అంటే మరీ ట్రోల్ చేయకండి నన్ను నా మాటలకి. అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో చిన్న వంటతో మీ ముందుకొచ్చేస్తాను. ఇంకుంటాను మరి. బాయ్ బాయ్.